అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అంజలి దేవి గారు మన కన్నమ్మకు తన పెద్ద కొడుకు ఆదర్ దీప్తి మధ్యలో జరిగిన కథ గురించి చెప్తుంది. సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే, కన్నమ్మ ఎప్పుడైతే తన భర్త గురించి తలుచుకుందో మీటింగ్లో ఉన్న ఇషాన్కి విపరీతంగా పొలమారుతుంది. అసలు ఎంతలా దగ్గుతున్నాడు అంటే కళ్ళల్లో నుంచి ముక్కుల్లో నుంచి నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. ఒక్క క్షణం అపిరితిపిరి అయిపోతాడు. తనకి ఊపిరి తీసుకోవడం కూడా భారం అయిపోయింది. పక్కనే ఉన్న మేనేజర్ కంగారుగా వాటర్ బాటిల్ ఇవ్వగానే తాగుతాడు. అయినా కూడా తనకి దగ్గు తగ్గట్లేదు. హాస్పిటల్కి వెళ్ళామా సార్, లేదంటే డాక్టర్ని పిలిపించినా అంటాడు. అక్కర్లేదు అనగానే తనతో ఉన్న చనువు కొద్దీ ఎవరో మిమ్మల్ని బలంగా తలుచుకుంటున్నారు సార్ అంటాడు. ఆ క్షణం తనకు మైండ్లోకి వచ్చిన ఒకే ఒక పేరు మిత్రకర్ణిక. పేరు ఒక్కటే గుర్తొస్తే పర్వాలేదు, తన పేరు వెంటనే తన రూపం. మామూలు రూపం కాదు కదా, అందమైన అప్సరస లాంటి రూపం. ఏ క్షణాన తనని అలా చూశాడు, తన మనసులో ముద్రించుకుపోయింది ఆ రూపం. మొట్టమొదటిసారిగా బెదిరే కళ్ళు, చిరుసిగ్గు కలిపిన చూపు. తనని చూడగానే కన్నమ్మ కళ్ళల్లో ఉన్న మెరుపులు ఇప్పటికే మర్చిపోలేదు ఇషాన్. ఎంతటి అందమైన రూపం! అసలు ఇంతవరకు అటువంటి అందగత్తను ఇషాన్ తన జీవితంలో చూడలేదు. చూసినా కూడా అంతటి సహజ సౌందర్యం, ముఖంలో అమాయకత్వం, కళ్ళల్లో నిజాయితీ. అసలు అప్పుడే పుట్టిన పసిపాప. లోకం పోకడ తెలియడమే కాదు, కుళ్ళు కుతంత్రాలు తనకి ఏమీ తెలియవు, ఒక స్వచ్ఛమైన చిరునవ్వు తప్ప. అలా ఉంది కన్నమ్మ ముఖం. ఇవన్నీ తలుచుకున్న తర్వాత ఆటోమేటిక్గా తన దగ్గు కంట్రోల్లోకి రావడమే కాదు, ముఖంలోకి అందమైన చిరునవ్వు వచ్చి గందరగోళంగా ఉన్న మైండ్ కాస్త ప్రశాంతంగా అయిపోయింది. ఒక్క క్షణం ఇషాన్ ముఖంలో మారుతున్న భావాలను చూస్తున్న మేనేజర్ అయితే షాక్ అయిపోయాడు. ఏంటి, అదేదో లోకంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు విపరీతమైన దగ్గు వచ్చి అపిరితిపిరి అయిపోయాడు. అంతలోనే ఫేస్ ప్రశాంతంగా మారిపోవడమే కాకుండా ఈ మధ్య కాలంలో ఇంత స్వచ్ఛంగా ఈయన ముఖంలో ఇంత చిరునవ్వు నేనెప్పుడూ చూడలేదు అనుకుంటాడు. మరొక్కసారి కన్నమ్మ రూపం మదిలోకి రాగానే అలాగే సీట్ వెనక్కి వాలిపోతాడు కళ్ళు మూసుకొని. ఇంత దారుణమైన విషయం అక్కడ ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే మీటింగ్ మధ్యలో ఎంత పని రాక్షసుడిలాగా ఉంటాడో అక్కడ ఉన్న అందరికీ తెలుసు. సడన్గా దగ్గు రావడం ఏంటి, అంతకంటే సడన్గా ప్రశాంతంగా మారిపోయి రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోవడం ఏంటి. మేనేజర్ కాస్త టెన్షన్గా ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు చూడగానే దాదాపుగా ఆ క్యాబిన్లో 10 మంది వరకు ఉన్నారు. అందరూ విచిత్రంగా ఇషాన్ వైపు చూడడం మొదలుపెట్టారు. అసలు వాళ్ళకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. మేనేజర్ వెంటనే కంగారు ఇషాన్ దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి సార్ అని పిలవగానే అప్పుడు ఈ లోకంలోకి వస్తాడు. ఎదురుగా చూడగానే అందరూ తన వైపే చూస్తూ ఉండటంతో చిన్నగా నవ్వి మళ్ళీ మీటింగ్ కంటిన్యూ చేస్తాడు. అది అయిపోయిన వెంటనే తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా వేసుకున్న కోటు తీసి అవతల విసిరేసి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి గట్టిగా అరుస్తూ వాట్ హ్యాపెండ్, అసలేమైందిరా నీకు, నువ్వు తనని తలుచుకోవడం ఏంటి అనుకుంటూ ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. కాస్త రిలాక్స్గా అనిపించడంతో తన పర్సనల్ మొబైల్ ఆన్ చేస్తాడు. అంతే, దాదాపుగా ఒక 300 మెసేజెస్, అలాగే 400 మిస్డ్ కాల్స్ ఉంటాయేమో. అన్నీ ఒకే నెంబర్, సోనీ. వెంటనే కాస్త కంగారు పడుతూ ఆ నెంబర్కి ఫోన్ చేస్తాడు. మొదటి రింగ్కే ఫోన్ ఎత్తిన పాప ఏడుపు రాగం అందుకొని ఇష్యూ బేబీ, నువ్వు నన్ను మర్చిపోయావు అంటూ చిన్నగా ఉన్న ఏడుపుని కాస్త చాలా పెద్దగా మార్చేస్తుంది. మన బాబుగారు మాత్రం కంగారు పడొద్దు సోనీ, వాట్ హ్యాపెండ్, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే ఏడుపు కాక నాకు ఇంకేం మిగిలింది బేబీ, అసలు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు, నువ్వు ఎప్పుడన్నా ఇలా నెగ్లెక్ట్ చేసావా, అంటే నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావా, అసలు నువ్వు మీటింగ్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలవచ్చు కదా అంటుంది. కొన్ని క్షణాలు అసలేం మాట్లాడాలో అర్థం కాలేదు ఇషాన్కి. మళ్ళీ తను అలా సైలెంట్గా ఉండటంతో ఈసారి పెద్దగా ఏడుస్తూ ఎందుకు బేబీ ఆన్సర్ చేయట్లేదు అంటూ చాలా ఏడుపు గొంతుతో అడుగుతుంది. ఎందుకో తనకి చాలా చిరాగ్గా ఉండడంతో ఓకే సోనీ, నేను మళ్ళీ చేస్తాను నీకు, నాకు ఇప్పుడు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయనగానే అంతేలే, ఇంతకు ముందు అయితే ఎప్పుడు నేను ఫోన్ చేసినా నేను కాల్ కట్ చేసే వరకు మాట్లాడేవాడు అనగానే నేనా అంటూ సీరియస్గా అడుగుతాడు. దెబ్బకి స్పృహలోకి వచ్చి అదే బేబీ, ఇంతకు ముందు కొంచెం టైం అయినా మాట్లాడేవాడివి. చూడు సోనీ, నీకు ఇప్పుడే కాదు చాలాసార్లు చెప్పాను, నాకు బుజ్జగించడం బ్రతిమలాడడం అంటే పరమ చిరాకు. ఇటువంటి పనులు చేయను అని నువ్వు ముందే ప్రామిస్ చేసావు, మరి ఇప్పుడేంటి కొత్తగా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు చెప్పు, నాకు పెళ్లి మండపంలో నుంచి వెళ్ళిపోవాల్సినంత ముఖ్యమైన పని నీకు పెళ్ళి అనేది ఇంపార్టెంట్ కాదా, అంతకంటే వేరే పనులు ఉన్నాయా, అంటే నేను అక్కర్లేదనే కదా అర్థం అంటూ ఈసారి చెంప మీద కొట్టినట్టే అడుగుతాడు.
అసలు ఇషాన్ ఇటువంటి క్వశ్చన్ అడుగుతాడు అనే ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో కాసేపు తడబడే, అది కాదు బేబీ, ఇంపార్టెంట్ వర్క్, అంటే నా లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి అంటూ ఆ తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండటంతో ఓకే ఫైన్, ఇప్పుడు మన ఇద్దరి మ్యారేజ్ నీకు అంత ఇంపార్టెంట్ కాదనే కదా అర్థం. తను ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఫోన్ చేస్తే ఇంకేదో అయ్యేసరికి బేబీ నువ్వెప్పుడు ఏదో డిస్టర్బ్ మోడ్లో ఉన్నావు, నేను తర్వాత కాల్ చేస్తాను అంటుంది సోని. చూడు సోని, ఇంకెప్పుడు వర్క్లో ఉన్నప్పుడు కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను అసలే మూడ్ ఆఫ్లో ఉన్నాను, ఎవరి ఏడుపులు పెడబొబ్బులు నేను వినలేను అనగానే ఇంకా ఎక్కువ మాట్లాడడం అనవసరమని ఓకే బేబీ బాయ్, ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను, ఫ్రీ అయ్యాక నువ్వే కాల్ చేయి అంటూ ఫోన్లోనే ఒక ముద్దు పెట్టేసి కాల్ కట్ చేస్తుంది. ఫోన్ బెడ్ మీద విసిరి కొట్టి అలాగే కూర్చుని కళ్ళు మూసుకుంటాడు. అసలు నా లైఫ్ ఎలా పోతుంది, ఒకప్పుడు సంతోషంగా ఉన్న తన కుటుంబాన్ని తలుచుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటేనే కూడా మనసు ఒప్పుకోకపోవడంతో ఏంటో తన జీవితం అనుకుంటూ అలాగే బెడ్కి అడ్డం పడిపోతాడు. ఇక్కడ కన్నమ్మకి పిచ్చెక్కినట్టు అయిపోయింది. వీళ్ళు మనుషులా బొమ్మలా అన్న అనుమానం రావడంతో నేరుగా అంజలి గారి దగ్గరికి వెళ్తుంది. అప్పటికే కాస్త చీకటి పడిపోయి ఉంటుంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అంజలి గారి దగ్గరికి వెళ్ళి అత్త అని పిలవగానే ఇక్కడ డోర్ బెల్ పదే పదే మోగుతూ ఉంటుంది. కన్నమ్మ ఎవరో వచ్చారు, కాస్త డోర్ ఓపెన్ చేయి నాన్న అనగానే మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయగానే ఒక్కసారిగా ముందుకు పడబోతాడు అదర్. వెంటనే తన 2 భుజాలు పట్టుకుని ఆపుతూ బాబా అంటూ గట్టిగా అరుస్తుంది కన్నమ్మ. అంతే, లోపల ఏదో పనిలో ఉన్న అంజలి గారు బయటికి పరిగెత్తుకుంటూ వస్తే హాల్లో చిన్న బొమ్మలతో ఆడుకుంటున్న 2 పిల్లలు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు భయంతో. తన దగ్గర నుండి మందు వాసన గప్పున రావడంతో అర్థం కాకుండా చూస్తుంది కన్నమ్మ. అదర్వ మాత్రం కళ్ళు మూస్తూ తెరుస్తూ మిత్రమ్మ అంటూ ఒక్కొక్క మాట ముద్దుగా పలుకుతాడు. అంజలి గారు కూడా వచ్చి ఇంకొక సైడ్ పట్టుకోవడంతో ఇద్దరూ తీసుకువెళ్లి ఎదురుగా హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెడతారు. తను తాగాడు అని అర్థం చేసుకున్న అంజలి గారు బాధగా పెద్దోడా అనగానే నన్ను క్షమించి మమ్మీ అంటూ ఒక్కొక్క మాట తూలుతూ ఉంటాడు. కన్నమ్మ మాత్రం బాబా ఏటి నువ్వు చేసే పని నాకు అస్సలు నచ్చలేదు తెలుసా, తాగి రావడం ఏంటి అనగానే తన వైపు చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వి నన్ను క్షమించు తల్లి, నేను ఎవ్వరికీ అక్కర్లేదు అంటాడు తన భార్యను తలుచుకొని. అలాగే ఎవరి ప్రేమకు నేను నోచుకోలేదు, ఈసారి పిల్లల ప్రవర్తన తలుచుకొని. కానీ నేను ఎలా ఉన్నా నన్ను ప్రేమించేది ఎవరో తెలుసా అంటూ అంజలి గారి భుజం చెట్టు చెయ్యి వేసి ఆవిడ తలపైన ముద్దు పెట్టి మా మమ్మీ అంటూ నిదానంగా ఆవిడ ఒడిలోకి ఒరిగిపోతాడు. తన కొడుకు పరిస్థితి చూసి గుక్క పెట్టి ఏడవడం మొదలు పెడుతుంది అంజలి. కన్నమ్మ మాత్రం బాబా బాబా అంటూ గట్టిగా పిలుస్తుంది. కానీ ఎక్కువగా తాగడం వల్ల తను పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోతాడు. అసలు కన్నమ్మకి ఏమీ అర్థం కావడం లేదు. అంతకుముందు అంటే తన పెళ్ళైన రోజు ఎలా ఉన్నాడు మనిషి, మరిప్పుడేంటి ఇలా ఉన్నాడు, అసలు ఇంటికే రావడం లేదు. ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. నా ఇంటిని నేను చక్కపెట్టుకోకుంటే ఇంకెవరు చక్కపెడతారు. పిల్లలు మాత్రం డోర్ మెల్లిగా ఓపెన్ చేసి అటు ఒకరు ఇటు ఒకరు నిలబడి భయంగా తల బయటికి పెట్టి చూస్తూ ఉన్నారు. వాళ్ళని అలా చూడగానే కన్నమ్మ మనసు 1000 ముక్కలైంది. ఈ వయసులో ఆనందంగా తండ్రి ఒడిలో కూర్చొని ముద్దు మాటలు చెబుతూ వాళ్ళ బాల్యాన్ని ముందుకు సాగించాలి. కానీ ఈ పిల్లలు తండ్రిని ఈ పరిస్థితిలో చూసి భయంగా గజగజ వణికిపోతూ ఉన్నారు. పిల్లల వైపు చెయ్యి చాపగానే మేము రాము అన్నట్టు తల అడ్డంగా ఊపి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటారు. కన్నమ్మ బాధతో కళ్ళు గట్టిగా మూసేసి అత్త అసలు ఏటి జరుగుతా ఉండాది, బాబా ఏటి ఇట్టాసేస్తా ఉన్నాడు, ఇలా తాగి వస్తే పిల్లలు భయపడరా అంటూ ఏడుపు గొంతుతో అడుగుతుంది. ఒక్కసారి కన్నమ్మ వైపు చూసి ఆవిడ బాధగా కళ్ళు మూసుకొని నేనేం చేయను కన్నమ్మ, ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయింది, ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను ఇప్పుడు అనుకోలేదు. కానీ నా కుటుంబానికి ఎవరి దిష్టో తగిలింది, అందుకే పచ్చగా ఉండే సంసారం 1000 ముక్కలైపోయింది. ఇంతకు మించి నేనేం చేయగలను రా, ఒక బాధపడటం మాత్రం సక్సెస్ఫుల్గా జరుగుతుంది మా లైఫ్లో అంటుంది. అసలు ఏం జరిగిందో నాకు చెప్తావా అత్త అంటుంది. సరే, ఈ ఇంటి కోడలుగా ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది. రంగయ్య అనగానే ఆ ఇంట్లో పనిచేసే ఒక అతను వస్తాడు. అక్కడ చాలా కాలం నుంచి పనిచేస్తున్న తోటమాలి బాధగా అదర్వ వైపు చూస్తూ పెదబాబు గారికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయో అమ్మగారు అంటూ తన సాయం పట్టగానే నేరుగా తనను ఒక గదిలోకి తీసుకువెళ్తారు. రంగయ్య వెళ్ళగానే కన్నమ్మ కిచెన్లోకి వెళ్ళి స్వయంగా తనే మజ్జిగ తీసుకుని వస్తుంది. చిన్నగా అదర్వను లేచి కూర్చోబెట్టి మెల్లిగా మజ్జిగ తాగిస్తుంది అంజలి. కన్నమ్మ అదర్వ షూ తీస్తూ ఉంటే అంజలి గారు బాధగా చూస్తూ నీకెందుకురా ఈ పనులు, నేను చేస్తాను అనగానే అట్టా అంటావేంటత్తా, పెద్దబాబా ఏటి చెప్పినాడు, నేను తన కూతురు లెక్క అన్నాడు కదా,
మరి నా తండ్రి ఇట్లా ఉంటే నేను ఎలా ఊరుకుంటాను? మా అయ్య ఇట్లాంటి పని చేస్తే ఇలా సాయం చేయనా? నువ్వు నన్ను పరాయిదాన్ని చేయగాకు అంటుంది. నిద్రలోనే అటు ఇటు తూగుతూ, మమ్మీ నేను ఎటువంటి మిస్టేక్ చేయలేదు, నాకు ఈ లైఫ్ వద్దు మమ్మీ, నాకు నా దీపు కావాలి, ప్లీజ్ మమ్మీ డూ సంథింగ్, నేను అసలు ఒంటరిగా ఉండలేకుండా ఉన్నాను, ఏదో ఒకటి చెయ్యి మమ్మీ ప్లీజ్. ఇలా ఏదో ఒకరోజు చచ్చిపోతానేమో ఒంటరిగా అనగానే ఒక్కసారిగా పెద్ద బాబా అని కన్నమ్మ అరిస్తే పెద్దబాబు అంటూ కొడుకును గుండెలకు హత్తుకొని ఇక కన్నీళ్లు ఆగనంటూ ఉంటే పెద్దగా ఏడవటం మొదలు పెడుతుంది అంజలి. తను ముద్దుగా మాట్లాడుతుండడం వల్ల ముందు చెప్పిన మాటలు కన్నమ్మకి కొన్ని సరిగా అర్థం కాలేదు, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అర్థం కాలేదు. చివరిగా చచ్చిపోతాను అన్న మాట అర్థమయ్యే అలా అరుస్తుంది. కొంచెం సేపటి తర్వాత అంజలి గారి కళ్ళు ఇక ఏడవలేనట్టు నీరసించిపోతే కన్నమ్మ ఆ తల్లి కొడుకుల వైపు బాధగా చూస్తుంది. అత్త ఏటి జరిగినాదో ఇప్పుడైనా చెప్తావా అనగానే ఇద్దరూ కలిసి అదర్వుని సరిగా పడుకోబెట్టి బెడ్ మీద అడ్జస్ట్ చేస్తారు. కొడుకు వైపు బాధగా చూస్తూ చెప్పడం మొదలు పెడుతుంది అంజలి. కన్నమ్మ అదర్వ కాళ్ళ దగ్గర కూర్చొని తన అత్తమ్మ చెప్పేది వినడానికి సిద్ధమైపోతుంది. నా కొడుకు ప్రేమించాను మమ్మీ అనగానే వాడి అభిప్రాయాలు ఆలోచనలు తెలుసు కాబట్టి క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను దీపుని ఓకే చేశాను. అంతేకాకుండా తన ప్రవర్తన కూడా మాకు చాలా బాగా నచ్చింది. నాకు కూతుర్లు లేరు అని మొదటి నుంచి బాధగా ఉండేది. దీపు మా ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత ఆ లోటు నాకు తీరిపోయింది. అత్త కోడల కంటే కూడా అమ్మ కూతురులాగే ఉన్నాం మేము. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు. దీపుని వదిలి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. దీపు కూడా అంతే. వీడి మీద అమితమైన ప్రేమ, పుట్టింటికి కూడా వెళ్ళేది కాదు. పెళ్ళైన తర్వాత కూడా తన జాబ్ కంటిన్యూ చేసేది. వీళ్ళ ప్రేమ గుర్తుగా చిన్ను బన్ను పుట్టారు. 2 సంవత్సరాల వరకు చాలా ఆనందంగా ఉన్నారు. మరి భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధలే వచ్చాయో నాకైతే తెలియదు. ఎందుకంటే ఆలు మగల మధ్యలోకి 3వ వ్యక్తి వెళ్ళడం సబబు కాదు. వాళ్ళిద్దరే పరిష్కరించుకుంటారు అని నేను పెద్దగా పట్టించుకోలేదు. అదే నేను చేసిన పెద్ద పొరపాటు అని ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళ మధ్య మొదట్లో పట్టించుకోలేదు. అదే నేను చేసిన పెద్ద పొరపాటు అని ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళ మధ్య మొదట్లో ఏ విషయంలో గొడవలు వచ్చాయో నాకైతే తెలియదు కన్నమ్మ అనగానే ఇంకేంటి తెలుసత్తా, అంతా అయిపోయినాక ఇట్లా ఏడవడం తెలుసా అంటుంది కన్నమ్మ. ఏంటే అలా మొహమాటం లేకుండా మాట్లాడుతున్నావు అనగానే దేనికి మొహమాటం చెప్పు, నువ్వు ముందే చెప్పినావు కదా మా అమ్మలాగే అని. మరి అమ్మ కాడ ఎవరైనా మొహమాట పడతారా? నువ్వు చెప్పినట్టు ఆ గొడవ ఏందో ముందే తెలుసుకుని ఉంటే ఇవాళ పెద్ద బాబాకి ఇంత కట్టం వచ్చేది కాదు కదా. కన్నమ్మ చెప్పింది కూడా కరెక్టే కాబట్టి అంజలి గారు కొంచెం సేపటి మౌనం తర్వాత మళ్ళీ చెప్పడం మొదలు పెడతారు. ఒకరోజు ప్రాజెక్ట్ విషయం మీద అని హడావిడిగా మొత్తం ప్యాక్ చేసుకుని లండన్ వెళ్ళాడు. కనుమ బుర్రగోక్కుంటూ అదేటి అంటుంది. వేరే దేశం అని అంజలి అనగానే ఓహో అట్టాగా చెప్పు తర్వాత ఏటైనాది అంటుంది. దానికోసం మీ పెద్ద బాబా చాలా కష్టపడ్డాడు, రాత్రి పగలు వర్క్ చేశాడు. అది సక్సెస్ అయ్యి ఆ ప్రాజెక్ట్ మనకి వస్తే కొన్ని వేల కుటుంబాలకు జీవనాధారం ఇచ్చిన వాళ్ళం అవుతాము అని ఎంతో కష్టపడ్డాడు. వాడి కష్టం నేను కూడా చూశాను. తిండి కూడా సరిగ్గా తినేవాడు కాదు, కంటికి నిద్ర కూడా లేదు. కానీ అంటూ ఆవిడ తర్వాత చెప్పలేక బాధగా కళ్ళు మూసుకుపోవడంతో ఏదో జరగరానిది జరిగిందని కన్నమ్మ కూడా అర్థం చేసుకుని వెంటనే అంజలి గారి పక్కకి వచ్చి కూర్చొని ఆవిడ చెయ్యి పట్టుకుని ఏటైనాదత్తా, ఎందుకంత బాధపడతా ఉంటావు, ఏమైనాదో చెప్పు అంటుంది. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ మనకి రాలేదు, మన ఆపోజిట్ వాళ్ళకు వెళ్ళింది. అందుకు కూడా మేము బాధపడలేదు. కానీ ఆ తర్వాత జరిగిన దానికే మేము జీవితంలో కోలుకోలేకపోయాము. దీపుకి పెద్దబాబుకి మధ్య మనస్పర్ధలు. ఎవరో ఫారిన్ అమ్మాయి పెద్దబాబు మీద కేసు పెట్టింది తన్ని పాడు చేయబోయాడు అని. అది పెద్ద ఇష్యూ అయింది. కాకపోతే మనకి తెలిసిన వాళ్ళు అక్కడ ఉండడం వల్ల న్యూస్ బయటకు రాకుండా సేఫ్ అయ్యాము. కానీ ప్రాజెక్ట్ పోవడం అదర్వుని కోలుకోలేని దెబ్బతీసింది. మన ఇన్వెస్టర్స్ మొత్తం కూడా ఒక లూజర్ లాగా ట్రీట్ చేయడమే కాకుండా అనుక్షణం అనేక మాటలు అని నా కొడుకుని చిత్రవద చేసి ఈరోజు ఇలా మనసు లేని వ్యక్తిగా తయారు చేశారు అనగానే వాళ్ళ పెళ్లి అయిన రోజు సోనియా తల్లిదండ్రులు కూడా అదర్వుని ఇదే మాట అనడం. ఆ తర్వాత తను బయటికి వెళ్ళిపోవడంతో అత్త ఇప్పుడు ఏదో అన్నావు కదా లూజ్, ఏటది అనగానే ఆవిడ కొడుకు వైపు ఒకసారి చూసి విరక్తిగా నవ్వుతూ లూజర్ అంటే జీవితంలో ఓడిపోయిన వ్యక్తిని అలా అంటారమ్మా, ఇక ఏమీ చేతకాని దద్దమ్మా అని కూడా అంటారు అంటుంది. మరి అక్క పెదబాబా అందుకే విడిపోయారా? అక్కకి ఆ మాత్రం నమ్మకం లేదా పెదబాబా మీద అనగానే ఆవిడ
కన్నమ్మ వైపు చూస్తూ ఆ గదిలో నుండి బయటకు వెళ్ళి కొంచెం సేపటి తర్వాత కొన్ని ఫొటోస్ తెచ్చి కన్నమ్మ చేతిలో పెడుతుంది. వాటిని చూడగానే ఒక్కసారిగా మైండ్ గిర్రను తిరిగిపోతుంది. ఒక్కసారిగా బిత్తరపోయినట్టు అంజలి గారి వైపు చూస్తూ, ఏంటత్తా ఇది పరాయి ఆడదాంతో బాబాయ్ ఏటి ఇట్టా ఉన్నాడు అనగానే, చూసావా ఇప్పటి వరకు ఎంతో నమ్మకంగా మాట్లాడావు, కానీ అప్పుడే నీకు కూడా నా కొడుకు మీద అనుమానం కలిగింది కదా అనగానే వెంటనే అదర్ వైపు చూసి ఆ ముఖంలో ఉన్న నిజాయితీ కనపడగానే, లేదు లేదత్తా, బాబాయ్ ఎప్పటికీ ఇట్లాంటి పని చేసి ఉండడు, అసలు చెయ్యడు కూడా, ఇందులో ఏదో మోసం ఉండాది అంటాది. అదర్ విషయంలో నిజంగానే మోసం జరిగిందా లేదా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందు ముందు మన ఛానల్లో రాబోయే వీడియోస్ని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.